Hello guys, good morning everyone. Welcome back to my channel. So hope you are all doing good. ఈ రోజు మన వీడియోలో మనం చికెన్ కర్రీ అండ్ రాగి సంగటిని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తర్వాత ఒక గిన్నెని పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకునేస్తాం. సో ఇలా వేగిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ అనేది చాలా వేస్లో చేస్తుంటారు. మీకు ఏ వే ఇష్టమో, ఏ ప్రాసెస్ ఇష్టమో నాకు కమెంట్ చేయండి. సో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ స్టేజ్లో మనం చికెన్ యాడ్ చేసుకుందాం. కాసేపు కలిపేసి మూత పెట్టేసుకుందాం. చికెన్లో వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకుందామండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకుందాం. చికెన్లో నుంచి వాటర్ వచ్చేలోపు మనం ఇందులోకి మసాలాని తయారు చేసేసుకుందాం. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి చెక్క, లవంగం, కాస్త అల్లం వెల్లుల్లి, నా దగ్గర ధనియాలు లేదు సో ధనియాల పొడి తీసుకుంటున్నా, అలాగే ఆనియన్ అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్, మింట్ లీవ్స్ని తీసుకుంటున్నానండి. సో దీన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో చికెన్ వాటర్ వదిలేసిందండి. ఇందులోకి ఇప్పుడు మనం రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనకి రాక్ సాల్ట్ వాడడం వల్ల టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుందండి. సో మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలాతో పాటే మనం వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఒక 5-10 మినిట్స్ ఉడకనిచ్చుకుంటే చాలండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో పక్కనే నాకు రాగి సంగటి కూడా రెడీ చేస్తున్నా నేను. సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ రెండు కాంబినేషన్ అసలు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి. ఫైనలీ హియర్ ఇట్ ఈస్ చికెన్ పులుసు అండ్ రాగి సంగటి. And please don't forget to subscribe my channel. Thank you.